హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. కందుకూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 15 మంది లబ్ధిదారులకు 13,40,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ ఫలాలు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. సంక్షేమ ఫలాలు అందించడంలో ముందున్నారు. ఈ క్రమంలో అనారోగ్యరీత్యా వైద్యం చేయించుకోవడం చెక్కులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 20 డేస్ నుంచి రాల్పాడు రిజర్వాయర్ ఆ కుడి గేటు ఏ విధమైన ఇబ్బందులకు గురైందో అందరూ కూడా చూశారు. దాన్ని అనేక టెక్నీషియన్స్ బీకాం కంపెనీ కానీ మెగా కానీ రకరకాలుగా ఈ స్టేట్లో ఎవరైతే ప్రసిద్ధిగాంచిన డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఈ గేటు మరమ్మతులు చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. చివరిగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చే వాటర్ సోర్స్ని బ్రేక్ చేసి మరలా దాన్ని రిపేర్ చేసి రైతులకి నీళ్ళు అందించినందుకు కృషి చేసినటువంటి అధికారులకి, అలాగే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి కందుకూరు నియోజకవర్గ రాల్పాడు ఆయకట్టు రైతుల సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు మన రామాయపట్నం R&R కాలనీలో ప్రారంభోత్సవ అదే ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి ఆల్రెడీ మంత్రి గారు రేపు ఉదయం 10:30కి భూమి పూజ చేయాల్సిన టైం ఇచ్చారు. దాన్ని కొన్ని అనివార్య కారణాల ఇప్పుడే మాకు ఒక 10 మినిట్స్ బ్యాక్ మంత్రి గారు ఫోన్ చేసి దాన్ని సీఎం గారే ఏదో ఈ R&D మీటింగ్ ఉంది కొందరు పోస్ట్పోన్ చేయాల్సి చెప్పారు. దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. గౌరవ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు, అలాగే రామనారాయణ గారు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రావాల్సిన కార్యక్రమం. దాదాపు 50 ఎకరాల్లో ఈ ప్రభుత్వం R&R కాలనీలు ఏదైతే మూడవపాలెం, ఆవులపాలెం కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కొత్తగా కర్లపాలెం, సారిపేట కాలనీకి R&R కాలనీలు భూమి పూజ కార్యక్రమంలో చేయాల్సి ఉన్నది. పండగ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే కొత్త సంవత్సరంలో మొత్తం ఏవైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్కు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. ప్రభుత్వంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నిన్న కూడా సంవత్సరం మొదటి రోజు సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో మీరు అందరూ కూడా చూడాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా 250 మంది ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో ఇబ్బంది అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులో పెట్టారో వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్కి 250 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రతి పేదవాడికి కూడా ఏవైతే వచ్చిన అప్లికేషన్లు చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళా రెక్టిఫై చేసేసి ప్రతి ఎవరికైతే ఈ 250 ఫైల్కి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుకి మనకు దాదాపు 250 అప్లికేషన్లు వచ్చి దాంట్లో 37 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ప్రజెంట్ 13,40,000 రూపాయలు మళ్ళా నిన్న 15 మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ ప్రజలకు తేవడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెబుతా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో పేదవాడిని ధనవంతుడు చేయాలి, పేదవాడిని ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పాము. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ
సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మీరు మనం లాస్ట్ టైంలో కూడా చెప్పాం, రాళ్లపాడు రిజర్వాయరు బ్రహ్మాండంగా 20 అడుగుల నీళ్లు ఈరోజు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే మొన్న 2 days బ్యాక్ కొంచెం ప్రాబ్లం ఏదైనా అవుతుందేమో ప్రాజెక్ట్ అని చెప్పి కింద కూడా తప్పకుండా చివరి ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వమే రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చిక్కులు మాధవరావు, అలాగే షేక్ మస్తానమ్మ, మద్దసాని రామ్మూర్తి, దామ ఆదిలక్ష్మి, ఏకాంబరం నవీన్, పల్లెపాటి యలమాద కోటయ్య, సయ్యద్ సఫీ, గూడూరు రమణమ్మ, కాకుమాని సుశీల, చీర్లదిన్న పిచ్చమ్మ, మద్దిపోయిన వెంకటశేషమ్మ, ఉప్పు శ్రీను, మురకొండ రామారావు, ఒక్క లక్షమ్మ, చిల్లా జైలు, వీళ్ళందరికీ 15 మందికి ఈరోజు 13,40,000 రూపాయలు చెక్కులు ఈ ప్రభుత్వం వీళ్ళకి మంది ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మీరు కూడా అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రామ్మూర్తి అందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఎక్కడ పరిస్థితులు బాగుగా అయినా కూడా రామ ఆదిలక్ష్మి చూడయ్యా, చిన్న కుటుంబానికి 2,45,590 రూపాయలు, ఫ్యామిలీ చిన్నపిల్లలు 6 లక్షలు ఖర్చు 50% ఇచ్చి పల్లిపాటి కోటయ్య. ఏం బాగాలేదు నీకు? సయ్యద్ షఫీ, గుడ్లు రమణమ్మ, కాకుమాని సుశీల, చీర్లదిన్న పిచ్చమ్మ, ఎవరమ్మా
మధ్యపోయిన వెంకట చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.